అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీకి పెంచేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తుంది మనకి ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచి అందిస్తారు అని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఈ యొక్క పెన్షన్ పెంపుకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఎప్పుడు పెంచి ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి పెన్షన్ పెంపుకైతే సిద్ధమయ్యేలాగా తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు అయితే విడుదల చేయడం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. ఇప్పటికే ఎన్నికలు అనేక హామీలను అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క పథకం సంబంధించి రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, అలాగే ఇంధనమిల్ల పథకాల వంటివి కూడా మనకి జనవరి 25న అయితే అమలు చేయడం అయితే జరిగింది. అవన్నీ నిధులు కూడా అయితే ఒక్కొక్కరి ఖాతాలో అయితే జమ అవుతూ వస్తున్నాయండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మనకి తర్వాత ఆసరా చేయూత పెన్షన్ నిధుల పెంపుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 రూపాయల వరకు కూడా, అలాగే 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఇది కనుక జరిగితే మనకి పెద్ద మొత్తంలో మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు అనేవి అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ పెంచి ఎప్పుడు అందిస్తారని చెప్పి చాలామంది అయితే అడగమైతే జరిగిందనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పెన్షన్ నిధుల పెంపుకు సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. దాదాపుగా 48 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతం మనకి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఎవరికైతే వస్తుందో సో వారికి ఈ యొక్క పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉందండి. సో దాదాపుగా 5 లక్షల మంది అయితే ఉన్నారనమాట. త్వరలోనే దీనిపై కూడా అప్డేట్ అయితే రానుందండి ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. సో కంపల్సరీగా ఈ యొక్క అప్డేట్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ అప్డేట్ వచ్చినా కానీ తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.